అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దయచేసి వెళ్ళి చెక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని సెక్రటేరియట్ టవర్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మార్నింగ్ వచ్చి వీడియో తీశాను కదా, ఈ మోటార్స్ అనేవి ఆన్ చేస్తున్నారు అని చెప్పి. ఇంకా ఇప్పుడే అయితే ఈ పూజ చేసి మోటార్స్ అయితే ఆన్ చేశారు. మీరు ఇక్కడ చూడొచ్చు. ప్రెసెంట్ అయితే ఒక మోటార్ ఆన్ చేశారు, ఇంకో మోటార్ అయితే ఆన్ చేయాల్సింది. ఈ మిషన్ కి సంబంధించిన కంప్లీట్ గా డీటెయిల్స్ అనేవి నేను ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఇక్కడ చూడొచ్చు, మార్నింగ్ నేను వచ్చి వీడియో తీసినప్పుడు అయితే ఈ మోటార్స్ ఏం ఆన్ చేసి లేవు. ప్రెసెంట్ పూజ చేసి ఈ రెండు మోటార్స్ లో ఒక మోటార్ ఆన్ చేసి పెట్టారు. ఈ సెక్రటేరియట్ టవర్స్ వైపు వాటర్ లెవెల్ కూడా ఎలా ఉందో చూడొచ్చు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే 8 మీటర్స్ డెప్త్ వరకు వాటర్ ఉందని అయితే అంటున్నారు. అంటే 25 అడుగుల లోతు వరకు వాటర్ ఉంది అంటున్నారు. ఇంతకు ముందు పృథ్వీరాజ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఈ మొత్తం కాంట్రాక్ట్ తీసుకొని ఈ ట్రాక్టర్ల ద్వారా ఉన్న మోటార్ల ద్వారా అయితే పనులు స్టార్ట్ చేశారు కదా. వీళ్ళు ఈ ట్రాక్టర్ల ఈ కెపాసిటీ సరిపోవట్లేదని చెప్పి ఆ నర్మదా ఆఫ్ షోర్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ ముంబైకి సంబంధించిన కంపెనీ అన్నమాట. వీళ్ళకి కన్సల్ట్ అయితే వీళ్ళు ఈ మోటార్స్ అయితే తెప్పించారు. ప్రెసెంట్ కాకినాడ నుండి 2 మోటార్స్ తెప్పించారు కదా, ఇంకా ముంబై నుండి ఇంకో 4 మోటార్స్ అయితే వస్తున్నాయి అంటున్నారు. ఆల్రెడీ లోడ్ అయ్యిందంట, అక్కడ నుండి అయితే వస్తున్నాయి, స్టార్ట్ అయినాయి అన్నారు. రేపటికల్లా వచ్చేస్తాయంట ఆ మోటార్స్ కూడా. ఆ మోటార్స్ కూడా వచ్చిన తర్వాత ఆ మోటార్స్ కూడా ఇటువైపు మొత్తం బిగిస్తారు. నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ మోటార్సే కాకుండా ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటి మోటార్స్ ఉన్నాయి అన్ని తెప్పించి మాక్సిమం ఎంత స్పీడ్ గా అవ్వగలిగితే అంత స్పీడ్ గా వాటర్ క్లియర్ చేసే ఆలోచనతో అయితే ఉన్నారు. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు, కాలువలో కూడా ఎలా మళ్లిస్తున్నారు వాటర్. మార్నింగ్ ఇక్కడ వీడియో తీసినప్పుడు ఈ కాలువలో వాటర్ లేవు కదా, ఇప్పుడు వాటర్ ఉన్నాయి. ఈ వాటర్ ని డైరెక్ట్ గా పాలవాగులోకి అయితే మళ్లిస్తున్నారు. అలాగే ఈ ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంజన్స్ కెపాసిటీ కూడా ఏంటంటే 1 నిమిషానికి 300 క్యూబిక్ మీటర్ల వాటర్ ని అవుట్ సైడ్ పంప్ చేయగలదు. అంత కెపాసిటీతో అయితే రన్ అయింది. అలాగే దీనికి హార్స్ పవర్ అంటూ ఏముండదు, 36 కిలో వాట్స్ పవర్ తో రన్ అయింది. దీని ఇంజన్ అంటే దీని ట్యాంక్ కెపాసిటీ కూడా 150 లీటర్ల కెపాసిటీతో అయితే ఉండిద్ది. ఆ 150 లీటర్ల కెపాసిటీతో 15 గంటలు కంటిన్యూగా రన్ టైం అయితే ఉండిద్ది. ఈ ఏదైతే నర్మదా ఆఫ్ షోర్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు అయితే ఉన్నారో ఆ కంపెనీ వాళ్ళ దగ్గర ఇలాంటి మిషన్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఈ మిషన్స్ ఉన్నాయో అన్ని రప్పించి ఎంత త్వరగా క్లియర్ చేయగలిగితే అంత త్వరగా క్లియర్ చేద్దామని అయితే అనుకుంటున్నారు ఈ వాటర్ ని. అలాగే ఈ మిషన్ కి సంబంధించి స్పేర్ పార్ట్స్ కూడా రప్పిస్తున్నారు. అంటే వన్స్ ఈ మిషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమన్నా రిపేర్ వచ్చినా మళ్ళీ రిపేర్ చేసే విధంగా, స్పేర్ పార్ట్స్ ఇక్కడ ఎక్కడ అవైలబుల్లో ఉండవు కదా, అందుకనే అదనంగా స్పేర్ పార్ట్స్లు కూడా తెప్పిస్తున్నారు. అంటే చాలా స్పీడప్ గా వర్క్స్ అయితే చేస్తున్నారు. నేను దీని గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. అలాగే రేపు ఈ 4 మిషన్స్ కూడా వచ్చిన తర్వాత మీకు కంప్లీట్ గా వీడియో తీసి అయితే చూపిస్తాను. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.